తెనాలి మహిళ గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది. టీడీపీ చేసిన ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం సైతం గీతాంజలి మరణం మీద స్పందించింది. ఆమె కుటుంబానికి 20 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే గీతాంజలి మరణం మీద టీడీపీ నేతలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. గీతాంజలి వీడియో వైరల్ అవ్వడానికి ముందే ఆమెకు ప్రమాదం జరిగిందని అంటున్నారు. గీతాంజలి రైలు కింద పడిన సమయంలో ప్రయాణికులు ఎవరో తీసిన ఓ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఘటనా స్థలంలో ప్రయాణికులు మాట్లాడుకుంటున్న వీడియోను పంచుకుంది. గీతాంజలిని ఎవరో 2 వ్యక్తులు తోసేశారని ప్రయాణికులు అందులో చర్చించుకుంటున్నారు. రైలు పట్టాల మీదకు ఆ అమ్మాయిని నెట్టేసి పారిపోయారని అందులో మాట్లాడుకుంటున్నారు. గీతాంజలిని తోసేసిన ఆ 2 ఎవరనేది తేల్చాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఆ వీడియోలో ఉన్న మహిళ గీతాంజలి అనే క్లారిటీ లేదు. ముఖం కూడా స్పష్టంగా లేదు. దీనితో ఆ వీడియో నిజమైనదా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు గీతాంజలి భర్త తన భార్య మరణంపై స్పందించారు. ఇంటి పట్టా తీసుకుని తన భార్య ఆనందంగా మాట్లాడిందని, ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందన్నారు. ఆ వీడియోపై గుడ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ వస్తాయని, గీతాంజలి గుడ్ కామెంట్స్ గురించి తనకు చెప్పిందని, కానీ బ్యాడ్ కామెంట్స్ గురించి తనతో చెప్పలేదన్నారు. గుడ్ కామెంట్స్ తో ఆమె ఆనందంగా ఉందనుకున్నానని, ఈ ఘటన జరిగిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లో మాట్లాడటం, ఏడుస్తూ ఒకసారి కనిపించిందన్నారు. ఆ సమయంలో తాను సరిగా గమనించలేకపోయానని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందన్నారు. మరోవైపు గీతాంజలి మరణంపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనల మధ్య వార్ నడుస్తుంది. ఒకరిపై మరొకరు దుమ్మతి పోసుకుంటున్నారు. ఇదిలా ఉంటే గీతాంజలి మరణంపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఆమెను రైలు ఢీకొట్టిన రోజు ఏం జరిగింది, ఆసుపత్రి ట్రీట్మెంట్, ఆ తర్వాత పరిణామాలపై సమాచారం సేకరిస్తున్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.